Hello guys, welcome to my YouTube channel Shine with Sarah. I hope everyone is doing well. సో ఈ రోజు వీడియో ఏంటంటే మన లాంగ్ హెయిర్ని కొంచెం షార్ట్ చేసేద్దాం. ఎవరేం తిట్టుకోకండి బాబు, హెయిర్ కట్ చేస్తున్నాను అని. ఆఫీస్కి వెళ్ళడానికి చాలా అంటే చాలా కష్టమైపోతుంది. సో మనం ఎక్కడ ఏ హెయిర్ కట్ చేయించుకుంటున్నాం అనేది మధ్యలో మీకే అర్థమవుతుంది. యాక్చువల్గా హెయిర్ కట్ చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, బట్ ఈ రోజు అనుకోకుండా కుదిరిపోయింది. సో హియర్ వీఆర్ వచ్చేసామండి సెలూన్కి. యాక్చువల్గా ఈ సెలూన్ ఇంకా ఈ అంబియన్స్ చూసి చాలా ప్రైజెస్ ఉంటాయేమో అనుకున్నాను, బట్ చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఇంకా వాళ్ళకి ఏమేమి ప్యాకేజెస్ ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. సో చూస్తున్నాను ఏమేమి ప్యాకేజెస్ ఉన్నాయా అని, బట్ మనకు అవన్నీ పెద్దగా అవసరం లేదు. అండ్ సెలూన్ విషయానికి వస్తే ఇది మదీనాగూడలోని సందీప్ కిషన్ గారి ఎక్స్ప్రెస్ సెలూన్. సో ఇక్కడ తను చూస్తున్నాను అనమాట, ఏ లెంత్ ఉంది, ఏ లెంత్ వరకు కట్ చేయాలని చెప్పేసి మనల్ని అడుగుతున్నారు. సో మనం చెప్పింది ఎలాగో వాళ్ళు ఒప్పుకోరు అనుకోండి. మనం చూపించిన హెయిర్ స్టైల్ పిక్కి ఏ లెంత్ అయితే సెట్ అవుతుందో వాళ్ళే క్రాస్ చెక్ చేసుకొని కట్ చేస్తారనమాట. సో ఫస్ట్ వచ్చేసి హెయిర్ వాష్. నా హెయిర్ నార్మల్గా నేను చేస్తేనే గంట పడుతుంది, అలాంటిది పాపం తను చేయాలంటే చాలా టైమే పట్టింది అనుకోండి. బట్ ఈ విషయంలో మెచ్చుకోవచ్చు, అబ్బాయిలకి పేషెన్స్ ఎక్కువే అని తన్ని చూసాక అర్థమైంది. అలా ఈ హెయిర్ వాష్ ఒక 10 minutes పట్టిందండి. హెయిర్ వాష్, షాంపూ పెట్టి, కండిషనర్ పెట్టి, మొత్తం కంప్లీట్గా మళ్ళీ ట్వైస్ దాన్ని వాష్ చేసేసరికి ఆల్మోస్ట్ ఒక 15 minutes దాకా పట్టుంటుంది. ఆల్రెడీ నేను హెయిర్ కట్కి వెళ్ళే ముందు హెడ్ బాత్ చేసే వెళ్ళాను. అయినా కూడా వాళ్ళు వినరుగా, వాళ్ళు మళ్ళీ చేయాల్సిందే. మేబీ వెట్ హెయిర్ పైన చేస్తే హెయిర్ కట్ బాగా వస్తుందనేమో. సో ఒక టవల్ కట్టేసి వదిలేశారు నన్ను. సో కూర్చోబెట్టేశారనమాట. కొంచెం చాలా వెట్గా ఉంది. సో దాన్ని కొంచెం లైట్గా పైన తుడిచేసాడు పాపం తనే. సో మన హ్యాండ్ ఏం లేదండి అందులో, కంప్లీట్గా వాళ్ళే చేసేసుకుంటారు. హెయిర్ కట్ అయిపోయేంతలోపు మంచి రెస్ట్ మోడ్లో ఉండొచ్చు ఫుల్గా. మనం ఎక్కడికి వెళ్ళినా ఖాళీగా ఉండం కాబట్టి సో తనతో కొంచెం ముచ్చటేస్తాను అనమాట. నాకు బోర్ కొట్టేసిందండి బాబు. సో తను చెప్తున్నాడు ఇలాంటి ఇంత లాంగ్ హెయిర్ కొంచెం రేర్గా వస్తారు అని చెప్పి. సో తనే ఇంకా నిదానంగా పార్టిషన్స్ తీస్తూ చిక్కులు తీసేశాడు. మన హెయిర్ నార్మల్గా డ్రైగా ఉంటేనే చిక్కులు రావడానికి చాలా టైం పడుతుంది, అలాంటిది ఇంత వెట్ హెయిర్ పైన చిక్కు రావడం అంటే కష్టమే కొంచెం. సో ఇలాగో మొత్తానికైతే తీసేసాడు తనే. నేను ఏ హెయిర్ కట్ చేసుకుంటున్నా అనేది నేను రిఫరెన్స్ పిక్ మీకు లాస్ట్లో యాడ్ చేస్తాను. సో మీరు చూసి చెప్పండి మనం చూపించినట్టుగానే వచ్చిందా లేదా అని. సో స్టార్ట్ చేసేసాడు ఇంకా హెయిర్ కట్ చేయడం. చిన్నగా పార్టిషన్స్ తీస్తూ కట్ చేస్తున్నాడు. సో ఫస్ట్ పైన లేయర్స్ కట్ చేస్తున్నాడు. యాక్చువల్గా నేను చెప్పింది అయితే బటర్ఫ్లై హెయిర్ కట్, బట్ నేను ఇక్కడ నుంచి అనుకొని వెళ్ళింది ఒకటి, బట్ అక్కడికి వెళ్ళాక ఈ వాల్యూమ్ హెయిర్కి బటర్ఫ్లై హెయిర్ కట్ బాగుంటుంది అంటే ఇంకా నేను ఓకే అనేసాను. ఎలాగో స్ప్లిట్ ఎండ్స్ చాలా ఉన్నాయి కదా, సో అవి వెళ్ళిపోతాయి అని చెప్పేసి. సో తను ఇంకా ఇన్వాల్వ్ అయిపోయాడు, నేను ఇంకేం డిస్టర్బ్ చేయలేదు. చాలా టైమే పట్టింది, ఆల్మోస్ట్ మేబీ లాంగ్ హెయిర్ అనేమో ఆల్మోస్ట్ ఒక 40-50 minutes పట్టింది ఈజీగా. అంటే ఆ హెయిర్ కొంచెం లెంత్ ఎక్కువ ఉండేసరికి తను పైకి హైట్ సరిపోక కొంచెం ఇబ్బంది పడుతూనే చేశాడు. బట్ ఫైనల్గా అయితే ఫ్రంట్ పార్టిషన్ అయిపోయింది. సో బ్యాక్ సైడ్లో లేయర్స్ చేసేస్తున్నాడు. సో యాక్చువల్గా మన హెయిర్ కట్లో 2 ఇన్వాల్వ్ చేశాడు. ఫ్రంట్ ఏమో బటర్ఫ్లై కట్ అని, బ్యాక్ సైడ్కి వచ్చేసి లాంగ్ లేయర్స్ చేయమని చెప్పాను నేనే. సో ఓకే అని మనం అన్నట్టుగానే చేశాడు. యాక్చువల్గా ఎక్స్ప్రెస్ సెలూన్లో ఆఫర్ నడుస్తుంది. మేబీ ఇది మే మంత్ ఎండింగ్ వరకు ఉంటుంది అనుకుంటా. మెన్ హెయిర్ కట్ వచ్చేసి 149 అండ్ ఉమెన్ హెయిర్ కట్ వచ్చేసి 499. ఇంక్లూడ్స్ లైక్ హెయిర్ వాష్, హెయిర్ కట్ అండ్ బ్లో డ్రై. సో అన్నీ ఇంక్లూడ్ చేసి 499 ఏ హెయిర్ కట్ అయినా కూడా. నాట్ ఓన్లీ హైదరాబాద్, విజయవాడలో కూడా వాళ్ళ బ్రాంచెస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అన్ని ప్లేస్లో అవుతుంది. ఈ ఆఫర్ ఎప్పటి వరకు వ్యాలిడ్ అనేది మీరు కామెంట్ చేయండి, నేను మీకు పిన్ చేస్తాను. మన హెయిర్ కట్ అయితే ఫైనల్గా వచ్చేసిందనమాట. ఇంకా లాస్ట్ ఒక లేయర్ చేసేస్తున్నాడు. సో ఇది ఫైనల్ లుక్, ఇంకా అవ్వలేదు, కొంచెం ఇంకా ప్యాచ్ వర్క్ ఉంది. సో ఇది జస్ట్ చూపిస్తున్నాడు లైక్ హౌ ఇట్ లుక్స్ అని. సో నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట, వింటున్నాను నేను. యాక్చువల్గా నాది కొంచెం వేవీ హెయిర్ అయ్యేసరికి అర్థం అవ్వట్లేదు సరిగ్గా, ఈ కొంచెం మెస్సీగా ఉంది. బట్ వన్స్ డ్రై అయిపోయాక మనకి యాక్చువల్ లుక్ అనేది కనిపిస్తుంది. సీరం అప్లై చేసి మనకి హెయిర్ డ్రై చేసేస్తున్నాడు. సో వన్స్ ఈ హెయిర్ డ్రై అయిపోతే సో వీఆర్ డన్ విత్ అవర్ హెయిర్ కట్. చెప్తున్నాను అనమాట ఏ హెయిర్ స్టైల్స్ ప్రిఫర్ చేయొచ్చు ఈ హెయిర్ కట్కి అని చెప్పి.
పోనీ వేసుకోవచ్చు, లేదంటే బ్యాక్ సైడ్ కంప్లీట్గా బ్యాక్ సైడ్ పెట్టేసి క్లచ్ పెట్టుకోవచ్చు, ఆర్ ఎల్స్ మధ్యలో స్లిట్ తీసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నాడు. సో దిస్ ఈజ్ అవర్ ఫైనల్ లుక్. నాకైతే చాలా బాగా నచ్చేసింది. సో నేను చాలా భయపడ్డాను ఫస్ట్ టైం హెయిర్ కట్ కాబట్టి ఎలా అవుతుందో ఏమో అని, బట్ ఐ లైక్డ్ ఇట్. సో గైస్ చూసారుగా, ఇది మన హెయిర్ ట్రాన్స్ఫర్మేషన్. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. బై గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.